రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక ఆకాష్ మాత్రం ఆకాష్ బెడ్రూమ్లో ఉండి ఇక గిటార్ వాయిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి మాత్రం ఆకాష్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక ఆకాష్కి కాల్ చేస్తూ ఉండగా ఏంటి ఈ ఆకాష్ ఎక్కడ ఉన్నాడో ఏమో, కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు వస్తాడా రాడా అనుకుంటూ భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. గగన్, నేను ఎలా పాడానో బాగా పాడానా అనుకుంటూ తార చెప్పగానే బాగానే పాడావు, కానీ ఇంకోసారి ట్రై చేయకు. ఏంటి గగన్ అలా అంటున్నావేంటి? అలా కాదు, చాలా బాగా అద్భుతంగా పాడావు తారా అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే తారా టైం అవుతుంది, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు, అంతేకాకుండా ఈ టైంలో ఎవరైనా చూస్తుంటే ఇబ్బంది అవుతుంది, నువ్వు త్వరగా నీ రూమ్లోకి వెళ్ళు. గగన్, ఎందుకు గగన్ అయినా చిన్న పిల్లోలాగా మీ అమ్మను ఆ భూమిని చూసి భయపడతావెందుకు? అయినా అలా భయపడితే అందరూ భయపట్టిస్తారు. నిన్ను ఉన్నాను కదా, నువ్వు ఎవరికి భయపడకు, ఈరోజు నేను ఇక్కడనే పడుకుంటాను. తారా, ఏం మాట్లాడుతున్నావు తారా? లేదు లేదు, నువ్వు త్వరగా నీ రూమ్లోకి వెళ్ళు అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే ఇక తార కూడా సరే గగన్, నువ్వు ఇంతలా భయపడుతున్నావు కాబట్టి నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకుంటున్నాను, బాయ్, గుడ్ నైట్ అనుకుంటూ ఇక తార మాత్రం బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక శారద మాత్రం చూసి ఇక వెంటనే ఆకాష్ దగ్గరికి వచ్చి నాన్న గగన్ ఏంటమ్మా, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నాన్న గగన్, ఆ తార ఏంటి నీ రూమ్లో నుంచి బయటికి వెళ్తుందేంటి? అంటే అమ్మా గిటార్ నేర్పించు అని తను నన్ను చాలా ఫోర్స్ చేస్తుంది, నిన్ను నేర్పించను అనుకుంటూ నేను చెప్పగానే ఈ కాలికి బయటికి వెళ్తుంది. ఏంటి ఆ తార ఇంతలా చేస్తుందా? నాన్న గగన్, నన్ను క్షమించు నాన్న, అది ఈ ఇంట్లో ఉండడం వల్ల నీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అవునమ్మా, ఏం చేస్తాం, చెల్లె వల్ల ఆ తారను ఇంట్లో ఉండాల్సింది వస్తుంది, అంతేకాకుండా తన్ని బయటికి గెంటేస్తే మాత్రం ఇక న్యూస్కి పంపిస్తాన్ని బెదిరిస్తుంది. ఇక ఇప్పుడే మన ఫ్యామిలీ బయటపడింది, ఇక మళ్ళీ దీనివల్ల ఇంకా మన ఫ్యామిలీ బయటికి వస్తుంది, ఇంకా అంతేకాకుండా ఇజ్జత్ కూడా పోతుందమ్మా అనుకుంటూ ఇక ఆకాష్ చెప్తూ ఉంటాడు. అదే నాన్న, ఆ తార నువ్వు ఒక్కటివే ఉన్నావని ఓకే నీ రూమ్లోకి వస్తుంది. నాన్న గగన్, నేను ఈరోజు నీ రూమ్లోనే పంటాన్రా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు నా రూమ్లో పండుకోవడం ఏంటి? ఏంట్రా అలా అడుగుతున్నావేంటి? చిన్నప్పుడు నువ్వు పూరి ఇద్దరు బెడ్ మీద పడుకుంటే ఇద్దరు నా దగ్గర పడుకో అమ్మా అని ఇద్దరు కొట్టుకున్నవారురా మీ ఇద్దరు, ఇప్పుడు మాత్రం ఇంత పెద్దవారు అయిపోయారు, ఈరోజు నా కొడుకు దగ్గరనే పడుకుంటాను అనుకుంటూ ఇక శారద చెప్పగానే అంటే అమ్మా ఏంట్రా, ఏమన్నా ఇబ్బందిగా ఉందా? అంటే అమ్మా నాకు ఇబ్బందిగా ఏం లేదు, నువ్వు ఈ రూమ్లో పడుకుంటే నీకు ఇబ్బందిగా ఉంటుంది. ఏంటి నాకు ఇబ్బందిగా ఉంటుందా? అంటే ఈ రూమ్లో చాలా ఉబ్బరిస్తుందమ్మా, అందుకే నిన్ను నీ రూమ్లో పడుకోమని చెప్తున్నాను. అలా అయితే ఏముందిరా, ఇద్దరం కలిసి నా రూమ్లో పడుకుందాం రా నాన్న అని చెప్పేసరికి అమ్మ ఈరోజు నువ్వు ఒంటరిగా పడుకో అమ్మా, నేను టెర్రస్ మీద పడుకుంటాను అనుకుంటూ చెప్పి ఇక వెంటనే ఆకాష్ మాత్రం టెర్రస్ మీదకి వెళ్తారు. ఇక శారద మాత్రం తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటుంది. ఇక వెంటనే ఆకాష్ టెర్రస్ మీదకి వెళ్ళి ఇక భూమికి కాల్ చేసి ఇక మాట్లాడుతూ ఉంటాడు. ఆకాష్, నువ్వు ఎక్కడున్నావు ఏంటి అని కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదు, నువ్వు ఏం చేస్తావో తెలియదు, 5 minutesలో ఇప్పుడు నా రూమ్లో ఉండాలి, అంతేకాకుండా నువ్వు మెయిన్ డోర్ నుంచి కాకుండా విండో నుంచి నా రూమ్లోకి రావాలి అనుకుంటూ భూమి చెప్పగానే భూమి వెయిట్, నేను వస్తాను, 5 minutesలో నీ రూమ్లో ఉంటాను అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ భూమి రూమ్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇక భూమి రూమ్లోకి ఎంట్రీ ఇవ్వగానే నేను ఇప్పుడు చెప్తుంది క్లియర్గా విను భూమి, ఇప్పుడు నువ్వు చెప్పేదంతా వినంత ఓపిక లేదు. ఏంటి ఆకాష్, ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. ఏంటి ఆకలిగా ఉందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిన్నేం పెళ్ళికి పిలవలేదు భోజనాలు పెట్టడానికి. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? భూమి, నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది, నాకిప్పుడు లంచ్ కావాలి. ఏంటి లంచ్ కావాలా అనుకుంటూ ఇక భూమి షాక్ అవుతుంది. ఆకాష్, నువ్వు ఏం అడుగుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? భూమి, ఇప్పుడు నువ్వు చెప్పే సుత్తి అంతా వినడానికి నాకు ఓపిక కూడా లేదు. నువ్వు లంచ్ పెడితే మాత్రం వినిస్తాను, ఆరామ్స్గా వినిస్తాను. ఆకాష్, నువ్వు ఇక్కడనే ఉండు, ఎక్కడికి కదలకు అనుకుంటూ ఇక భూమి మాత్రం చెప్పి ఇక వెంటనే కిచెన్లోకి వెళ్తుంది. ఇక కిచెన్లోకి వెళ్ళి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇక తన రూమ్లోకి వెళ్తూ ఉండగా అప్పుడే అపూర్వ ఎంట్రీ ఇస్తుంది. ఏంటి భూమి,
నీకు ఈ టైంలో ఆకలి ఇవ్వడం ఏంటి? ఏంటి అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు? నాకు ఆకలిగా ఉందని నిన్ను బెడ్ ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను, దానికి కూడా అనుమానించాలా అనుకుంటూ ఇక భూమి మాత్రం ఇక తన రూమ్లోకి వెళ్తుంది. ఇక అప్పుడే అపూర్వ నక్షత్రకు ఇద్దరికి డౌట్ వస్తుంది. మమ్మీ, నాకు దాన్ని చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది మమ్మీ. అంటే నేను వస్తుంటే చూశాను, ఆ గగన్ బావ భూమి రూమ్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు నిన్ను చూశాను మమ్మీ అనుకుంటూ ఇక చెప్పగానే, ఏంటి నక్షు, నువ్వు ఇప్పుడు చెప్తున్నావా నక్షత్ర? నువ్వు ముందే చెప్తే మీ డాన్ని పిలిచి పెద్ద రచ్చ చేసేదాన్ని, అంతేకాకుండా దాని బండారం మొత్తం బయటికి రప్పించేదాన్ని. ఒంటరి ఆడిది వాడిని తీసుకొచ్చుకొని రూమ్లో ఉంచుకుంటుందని పెద్ద పెద్ద సీన్ చేసేదాన్ని. ఇప్పుడు చెప్తున్నావు, అయినా ఇప్పుడు కూడా మించింది ఏం లేదు. ఇప్పుడు మీ డాడీకి పిలిచి పెద్ద సీన్ చేస్తాను చూడు. ఇప్పుడు ఆ భూమి ఎప్పటికీ కోలుకోలేదు అనుకుంటూ ఇక వెంటనే అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది. ఇక మరోవైపేమో ఇక వెంటనే భూమి ఆకాష్కి బ్రెడ్ ఆమ్లెట్ వేసి, తిన్నాక నేను చెప్పేది కూడా విను, మా బావ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటూ ఇక చెప్పగానే, చెప్పు ఇప్పుడు చెప్తుంటే ఎంటర్టైన్మెంట్ అవ్వుకుంటూ తింటాను. ఏంటి, నేను చెప్తుంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ అవుతావా? నేను జోక్ చేయట్లేదు, నేను సీరియస్ మ్యాటర్. అంతేకాకుండా నేను అబ్రాడ్ కూడా వెళ్తున్నాను. ఏంటి, అబ్రాడ్కి వెళ్తున్నావా? అయితే నేనేం చేయాలి? అయ్యో, నేను అబ్రాడ్కి వెళ్ళాక నాలాగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక నువ్వు మొత్తం ఆకాష్ లాగా చేస్తే మాత్రం మా అత్తయ్యకు అర్థమవుతుంది నువ్వు గగన్ కాదు ఆకాష్ అని. మా అత్తయ్యకు ఇప్పుడిప్పుడు డౌట్ వచ్చింది, గగన్ కాదు అనుకుంది అని తనే చెప్పింది. ఇక నేను అబ్రాడ్కి వెళ్తే మాత్రం నీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ఆ తార కొంగు చుట్టూ తిరుగుతూ ఉంటావు. చెప్పు భూమి, టైం వేస్ట్ అవుతుంది. చెప్పడం కాదు, నేనిప్పుడు గగన్ ఎలా ఉంటాడో, ఏ టైంకి ఏం చేస్తాడో అని నేను క్లియర్గా రాశాను. ఇది చదువుకొని మా బావ ఎప్పుడు ఏం చేస్తాడో అని క్లియర్గా రాసి ఉంది. ఇది బుక్ మొత్తం చదివి మా బావ ఎలా ఉంటాడో నేర్చుకో అనుకుంటూ ఇక భూమి గగన్ బయోగ్రఫీ బుక్ మొత్తం ఇస్తుంది. ఏంటి భూమి, ఇదంతా గగన్ కోసం రాసిందా? అంటే ఇదంతా నువ్వే రాసావా? అవును, నేనే రాశాను, నీ కోసం రాశాను, మా అత్తయ్య కోసం రాశాను. ఇందులో మా బావ ఏ టైంకి ఎలా ఉంటాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అనేది మొత్తం క్లియర్గా రాశాను. ఇక నువ్వు ఇంటికెళ్ళి చదువుకో అనుకుంటూ ఇక చెప్పగానే, అంటే బ్రెడ్ ఆమ్లెట్ తినేసి వెళ్ళు అనుకుంటూ ఇక చెప్పగానే ఇక అప్పుడే ఇక శరత్ చంద్ర కూడా తన రూమ్ దగ్గరికి వస్తాడు. అయ్యో, నువ్వు వెళ్ళు వెళ్ళు అనుకుంటూ ఇక ఆకాష్ని ఇక కిందికి పంపిస్తుంది. అమ్మ భూమి, ఏంటి నాన్న? భూమి, రూమ్లో ఏం చేస్తున్నావు? ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు? నైట్ టైం వచ్చి ఏం చేస్తున్నారంటే ఏం చెప్పాలి? పడుకున్నాను అంటే పడుకునే ఉన్నావా? అవును నాన్న. అంటే దొంగలు ఎవరైనా వచ్చారా? ఏంటి, నా రూమ్లో దొంగలు ఎవరు వస్తారు? అదే దొంగలు ఎవరైనా వచ్చారేమో అని అడుగుతున్నాను నాన్న. దొంగలు వస్తే నేను ప్రశాంతంగా ఎలా పడుకుంటాను అనుకుంటూ చెప్పగానే, అంటే బావా, రూమ్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. అంతేకాకుండా భూమి కూడా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని వెళ్ళింది దొంగ కోసం. ఏంటి అపూర్వ, దొంగ కోసం బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోకపోవడం ఏంటి? నాన్న, నాకు ఆకలిగా ఉందని బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తిన్నాను. అపూర్వను లేపుదామని అనుకున్నా కానీ తను పడుకుందని ఇక నేనే చేసుకున్నాను నాన్న. దాంతన మాత్రాన నేను దొంగ కోసం బ్రెడ్ ఆమ్లెట్ చేయడం ఏంటి? అంత కావాలంటే నా రూమ్లో చూసుకోండి నాన్న అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే అపూర్వ కూడా, ఏమండి రా అండి చూద్దాం, చూస్తే కూడా మన డౌట్ క్లియర్ అవుతుంది కదా, ఈ రూమ్లో దొంగ ఉన్నాడో లేడో కూడా తెలుస్తుంది కదా అనుకుంటూ ఇక వెంటనే అపూర్వ తన రూమ్లోకి వెళ్ళి అంతా చెక్ చేస్తుంది. ఇక ఆకాష్ మాత్రం ఎక్కడ లేకపోవడంతో, ఏంటి ఇంతసేపు చూశాను కదా, ఇప్పుడు దీని రూమ్లో లేడేంటి అనుకుంటూ ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్విప్పుడు పడుకో అమ్మా అనుకుంటూ ఇక వెంటనే అపూర్వ చెంప పగల కొడతాడు. అపూర్వ, నువ్వు చేసే అనుమానానికి నా కూతుర్ని అనుమానం ఇస్తున్నాను. నువ్వు చేయబట్టి నా కూతురు
నీలాగా కాదు, నా కూతురు చాలా మంచిది అనుకుంటూ అపూర్వ చెంప పగలగొట్టడంతో ఇక భూమి మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఇక తన చెంప పగలగొట్టి ఇక తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటాడు. ఇక అప్పుడే భూమి మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ తినుకుంటూ అపూర్వ నీకు కూడా కావాలా అనుకుంటూ చెప్పగానే, ఛీ అపూర్వ నీకొకటి చెప్పాలా, అదే గగన్ బావా, నువ్వు అనుమానించింది నిజమే. గగన్ బావ నా రూమ్లోకి వచ్చాడు, ఇప్పుడే ఇప్పుడే వెళ్ళాడు. ఆమ్లెట్ కూడా చేసింది కూడా గగన్ బావ కోసమే తెలుసా అపూర్వ అని చెప్పేసరికి, ఏవండి ఏవండి ఇది ఏం మాట్లాడుతుందో విన్నారా, ఇదంట గగన్ కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేసిందంట. నాన్న అపూర్వకు ఏమైంది అలా మాట్లాడుతుందేంటి, నేను గగన్ బావ కోసం ఆమ్లెట్ చేయడం ఏంటి, గగన్ బావ ఇక్కడికి రావడం ఏంటి నాన్న, అపూర్వ ఏం మాట్లాడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఒసేయ్ నువ్వు అబద్ధాలు ఆడకు, ఎంతసేపు నువ్వే కదా చెప్పేది. నేను ఏం చెప్పలేదు, బ్రెడ్ ఆమ్లెట్ ఆకలి అవుతుందని వేసుకున్నానే చెప్పాను నాన్న. అపూర్వ ఒకటి చెప్తే ఒకటి వినపడుతుంది నాన్న. అపూర్వని ఎక్కడికైనా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి, అదే చెవులు కళ్ళు వినపడడం లేదు కనపడడం లేదు అనుకుంటూ ఇక అపూర్వ చెప్పగానే ఇక అపూర్వ ఇక భూమిని చాలా కోపంగా చూస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది, అపూర్వ ఏం చేస్తుంది, ఇప్పుడు ఆకాష్ గగన్ లాగా బయోగ్రఫీ మొత్తం చదువుకొని గగన్ లాగా పూర్తిగా మారుతాడా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.